సిటీవీ న్యూస్. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఉమ్మడి రేగొండ గోరికొత్తపల్లి మండలం రేగొండ మండల కేంద్రంలోని రైతు వేదికలో సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు చెక్కులను అందజేసిన భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్రా సత్యనారాయణరావు. జమునా పెద్దంపల్లి రెండు మండలాలకు సంబంధించినటువంటి సీఎం రిలీఫ్ చెక్కులు రేగొండ 39, గోరికొత్తపల్లి 15, 54 చెక్కులు ఈ నియోజకవర్గంలో ఈరోజు 67,95,000 రూపాయలు. ఇది ఒక 19వసారి, అంటే నెలకొకసారి మనం ఈరోజు విద్యను పటిష్టం చేయాలని, ఏదైతే ఆరోగ్యంతో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో 5 లక్షలు ఉన్నటువంటి ఆరోగ్యశ్రీని 10 లక్షలు పెంచి, ఆరోగ్యశ్రీల కవర్ కాని కేసులు ఎవరైతే ఉంటే వాళ్ళ స్వతహా డబ్బులు పెట్టుకొని చికిత్స చేయించుకొని మనకు బిల్లులు ఇస్తే సీఎం రిలీఫ్ చెక్కులను ఇది 19వసారి, అంటే సుమారు నెలకు ఒకసారి 2 సార్లు కూడా ఈరోజు సీఎం రిలీఫ్ చెక్కులను అందజేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు సీఎం రిలీఫ్లో డబ్బులు ఏదైతే పెట్టుకోలేని పరిస్థితి నుండి ఆరోగ్యశ్రీల కవర్ కాని కేసులు ఉన్నా మనం ఈరోజు నిమ్స్ హాస్పిటల్ నుంచి ఎస్టిమేట్ చేస్తే ఎల్ఓసి కూడా ముందే ఇచ్చి వాళ్ళకు ఫ్రీగా ఉచితంగా ఆపరేషన్లు చేయించడం కూడా జరిగింది సుమారు 1100 మందికి. ఈ నియోజకవర్గంలో నేను ఇక్కడ రేగొండ గోరికొత్తపల్లి మండల నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. మీరు ఆరోగ్యశ్రీల కవర్ కాకపోతే, డబ్బులు మీకు లేకపోతే అప్పులు తెచ్చి చికిత్స చేయించుకోవాల్సిన అవసరం లేదు. మీరు నిమ్స్ హాస్పిటల్ నుంచి ఎస్టిమేట్ తేయండి, 10,000 నుంచి 10 లక్షలైనా 20 లక్షలైనా మీకు ఉచితంగా ఫ్రీగా డబ్బుల కాగితం ఇచ్చి, ఆ కాగితం పట్టకపోతే ఫ్రీగా ఆపరేషన్ అయ్యే విధంగా నేను చర్యలు తీసుకుంటానని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రభుత్వ జీవో కూడా నేను తేవడం జరిగింది. ఇది ఒక వారం 10 రోజుల్లో పోలీస్ స్టేషన్, అక్కడ ఒక ఎస్ఐ, కానిస్టేబుల్స్తో సహా ప్రారంభించబోతున్నాం. దీన్ని ప్రెస్ సోదరులందరూ కూడా ఇది రాయాలి. ఇది ప్రభుత్వంగా కొత్త పోలీస్ స్టేషన్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మరి మాట్లాడి సంతకం ఒక 10 రోజుల కింద పెట్టించి జీవో కూడా మరి వారం కిందనే నేను తీసుకొచ్చి నేను డీజీకి, ఐజీకి, ఎస్పీకి కూడా ఇచ్చా. కొత్త పోలీస్ స్టేషన్ కూడా మీకు ఓపెన్ అవుతుంది. అక్కడ ఉన్నటువంటి గోరికొత్తపల్లి మండల ప్రజలకు అందుబాటులో అక్కడ సమస్యలు పరిష్కరించుకునే కొరకు ఒక సబ్ ఇన్స్పెక్టరు, అదేవిధంగా కానిస్టేబుల్స్, అదేవిధంగా ఉమెన్ కానిస్టేబుల్స్ కూడా ఉండటం జరుగుతుంది.